హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సమ్మర్కి స్పెషల్గా ఒక ఫ్రూట్ మిక్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. దీంట్లో మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒంటికి చాలా మంచివి, అలాగే ఈ ఎండల వేడికి కూడా చాలా చలవ చేస్తుంది. పిల్లలు వాటర్ తాగరు కదండి సమ్మర్లో, అలాంటినప్పుడు ఏంటంటే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళకి బాడీకి చలవ చేస్తుంది, అలాగే ఫ్రూట్ ఇంటేక్ కూడా బాగుంటుంది. దీంట్లో మనం అన్ని రకాల పళ్ళు యాడ్ చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి, అలాగే వేడి నుంచి కాపాడుతుంది, వడదెబ్బ కొట్టకుండా హెల్ప్ చేస్తుంది. పిల్లలు ఎండలో ఆడేస్తూ ఉంటారు కదా, అలాంటినప్పుడు ఇది ప్రిపేర్ చేసి పెట్టండి, హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, క్విక్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక చిన్న గిన్నెని తీసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోండు కటోరీని యాడ్ చేసుకోండి. ఇది మనకి బయట అన్ని షాపుల్లోనే దొరికేస్తుందండి. ఇది ఒంటికి చాలా చలవ చేస్తుంది. ఈ ఎండాకాలం ఉత్తిగా వాటర్లో వేసుకొని తాగినా కూడా చాలా మంచిది. ఇది ఒక 2 టీ స్పూన్లు తీసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఓవర్ నైట్ నానబెట్టి పక్కన పెట్టండి. అలాగే మరొక గిన్నెలోకి 2 టీ స్పూన్ల వరకు సబ్జా గింజలను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికోసం కొద్దిగా పెద్ద సైజు ఉన్న కప్పును తీసుకోండి. దీంట్లోకి మనం ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాం కదండి గోండు కటోరీ, ఇది మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా చక్కగా నానిపోతుందండి. నానిపోయిన దాన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. అలాగే దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలను కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఆరెంజ్లను ఈ విధంగా పల్ప్తో సహా జ్యూస్ తీసుకొని గింజలు లేకుండా సెపరేట్ చేసుకొని జ్యూస్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఇలా జ్యూస్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే మనం దీంట్లోని ఎక్కువగా పంచదార యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి, లేకపోతే కనుక అంతా పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టానికి తగ్గట్టుగా దీన్ని తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల వరకు తేనెను కానీ లేకపోతే షుగర్ సిరప్ను కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా. నేను ఇక్కడ హనీని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఫ్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏమి అవైలబుల్గా ఉంటే అవి అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ దీనికోసం చిన్నగా కట్ చేసుకున్న అరటిపండు ముక్కలు, అలాగే మామిడి పండు ముక్కలు, యాపిల్ ముక్కలు, అలాగే పొమగ్రనేట్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే డ్రాగన్ ఫ్రూట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు తినేలా అయితే కనుక ఐస్ ముక్కలను క్రష్ చేసుకొని యాడ్ చేసుకున్నా కూడా కొంచెం కూల్గా బాగుంటుంది. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టుగా ఐస్ని ఎలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ఈ ఫ్రూట్ మిక్స్ చాలా వచ్చేస్తుందండి ఒంటికి. ఈ సమ్మర్లో పిల్లలకి డిహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఈజీగా తినేస్తారు. మీకు ఇలాంటి మరెన్నో వంటల వీడియోలు అలాగే హెల్తీ రెసిపీల కోసం మన ఈజీ కుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.